హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. మరి ఆ ర్యాంక్స్ మీకు 2023తో కంపేర్ చేయలేం. ఇప్పుడు తెలంగాణ, ఏపీ డిస్ప్లే మెరిట్ లిస్ట్ లోకల్ ర్యాంక్స్ ఇస్తారు. ఆ లోకల్ ర్యాంక్స్లో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా 2023 లోకల్ ర్యాంక్ ఎక్కడి దాకా వచ్చిందో ఈసారి లోకల్ ర్యాంక్ అక్కడి దాకా ఉన్న వారికి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏ స్టూడెంట్ ఏపీకి ఏపీఏ, తెలంగాణకి తెలంగాణ వాళ్ళ లోకల్ స్టూడెంట్స్తోనే డిస్ప్లే లిస్ట్ ఇచ్చి అప్లై చేశాక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో ఆ లోకల్ ర్యాంక్ ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఈ లోకల్ ర్యాంక్ రేంజ్లో ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ మార్నింగ్ నేను చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవినింగ్ ఏపీ కూడా అప్లోడ్ చేస్తా అని చెప్పాను, కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. వీడియో చూసే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మన ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా 2023 కట్ ఆఫ్స్ మార్కులు ఎక్కడి దాకా అయ్యాయి ఏపీ తెలంగాణ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడైతే 119 రూపీస్కి వెబ్సైట్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. ఇప్పుడైతే లోకల్ ర్యాంక్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఏపీలో ఎస్వీయూ చూసినట్లయితే ఎస్వీయూ ఓన్లీ ఎస్వీయూ స్టూడెంట్స్తో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఓసీ 855 వరకు వచ్చింది. అంటే 1వ ర్యాంకు నుంచి 855 ర్యాంక్ వరకు అన్ని క్యాస్ట్. ఓసీ అంటే ఓపెన్, ఇది మీకు తెలుసు. అక్కడి వరకు అయితే కట్ అయింది. అండ్ నెక్స్ట్ బీసీఏ అయితే ఓన్లీ ఎస్వీయూ స్టూడెంట్తో ఉన్నటువంటి లిస్ట్లో 1688 1688 వరకు అయితే ఎస్వీయూ స్టూడెంట్స్లో రావడం జరిగింది. 152 మంది బీసీఏ స్టూడెంట్స్కి అయితే ఓవరాల్గా అంటే ఓపెన్లో కొందరికి, రిజర్వేషన్లో కొందరికి అన్ని కలిపి 152 మంది అయితే వచ్చింది. అండ్ బీసీబీ 1597 ఓన్లీ ఎస్వీయూ స్టూడెంట్స్తోని లోకల్ ర్యాంక్ అయితే మీకు 1597 వరకు వచ్చింది. 271 మంది బీసీబీ స్టూడెంట్స్కి సీట్ రావడం జరిగింది. బీసీసీ 2320 వరకు అయితే సీట్ రావడం జరిగింది. ఓన్లీ ఎస్వీలో లోకల్, మళ్ళీ ఏయూ ఎస్వీ రెండు కలిపిన లిస్ట్ కాదు, ఓన్లీ ఎస్వీ నేను సపరేట్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ బీసీసీ 23 మంది అయితే ఉన్నారు సీట్ వచ్చినంత వరకు. బీసీడీ 1578 ఎస్వీ స్టూడెంట్స్ వరకు అయితే ఆగింది. 157 మంది బీసీడీ స్టూడెంట్స్ ఉన్నారు, అటు ఓపెన్ అండ్ ఇటు బీసీడీ కేటగిరీ కలిపి. బీసీఈ 1562 ర్యాంక్ వరకు అయితే కట్ అయిపోయింది. అంటే అక్కడి వరకు ఉన్న బీసీఈ స్టూడెంట్స్ అందరికి వచ్చింది. 98 మెంబర్స్ టోటల్ రావడం జరిగింది. ఎస్సీ 2378 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ ఈ ర్యాంక్ వరకు 257 మంది ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇందులో కొందరు ఓపెన్లో కూడా పోయి ఉంటారు అండ్ కొందరికి రిజర్వేషన్లో వచ్చింది. ఎస్టీ 3024 వరకు అయితే వచ్చి ఆగింది. టోటల్ 110 మంది ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏయూ చూసినప్పుడు ఓపెన్లో 1399 ర్యాంక్ వరకు ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది. అంటే ఫస్ట్ నెంబర్ 1 ర్యాంక్ నుంచి 1329 ఓన్లీ ఏయూ స్టూడెంట్స్. ఇందులో మళ్ళీ ఎస్వీ ఉండరు, లోకల్ ఏయూ లోకల్. బీసీఏ 2556 అండ్ వరకు అయితే కట్ అయింది. అక్కడి వరకు బీసీఏ వాళ్ళు 223 మంది ఉన్నారు. ఇందులో కొందరు ఓపెన్, కొందరు బీసీఏ రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. బీసీబీ 2594 ఓన్లీ ఏయూ స్టూడెంట్ లిస్టులో చూసినప్పుడు, అంటే ఎస్వీయూఏలో ఏయూ సపరేట్ చేసి చూసినప్పుడు 2594 వరకు వచ్చింది. 314 మంది బీసీబీ స్టూడెంట్స్ ఉన్నారు. బీసీసీ 2465 ర్యాంక్ వరకు వచ్చింది. టోటల్ 33 మంది బీసీసీ స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. బీసీడీ 1714 వరకు అయితే వచ్చింది ఈ లిస్ట్లో. అండ్ బీసీడీ వాళ్ళు 438 మందికి సీట్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం ఇందులో ఓపెన్ ఎక్కువ వెళ్ళి ఉంటారు అండ్ కొందరు రిజర్వేషన్లో వచ్చింది. బీసీఈ 3641 వరకు, అంటే ఏయూ స్టూడెంట్స్లో 3641 నెంబర్ దాకా వచ్చింది. అండ్ బీసీఈలో 98 మందికి రావడం జరిగింది. ఎస్సీ 3735 వరకు అయితే వచ్చింది ఏయూలో. అంటే మొత్తం 381 మంది ఎస్సీ స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఇందులో కొందరు ఓపెన్, కొందరు రిజర్వేషన్లో వచ్చి ఉంటుంది. అండ్ ఎస్టీ 4527 ఏయూ స్టూడెంట్ లిస్ట్లో 4527 వరకు వచ్చింది. అందులో 124 మంది ఎస్టీ స్టూడెంట్స్కి అయితే వచ్చింది. సో ఈసారి డిస్ప్లే లిస్ట్ వచ్చాక మీకు అర్థమయ్యేలా నేను ఇంకొక వీడియోలో ఏ ర్యాంక్ వరకు ఎవరు లోకల్లో రావచ్చు అనేది స్పష్టంగా చెప్తాను.